చెప్పి పంపుతుంది లల్లి. రఘు ఏడికో పోయి ఇంటికి వస్తాడు. లల్లి, ఏమండి, మళ్ళీ మీ చెల్లెలు వచ్చి పోయిందండి. రఘు, ఏంటి, నా చెల్లెలు వచ్చిపోయిందా అంటూ ఎంతో ఆశగా అడిగాడు రఘు. అవునండి, మీ చెల్లెలు శాంతియే వచ్చింది. ఆసారి కంటే ఎక్కువ గొడవ చేసి పోయిందండి. అయినా నేను గొడవ చేయకు శాంతి, ఎంత ధనం డబ్బు కావాలన్నా తీసుకోపో, కానీ నీ అన్నయ్య వచ్చు వరకు ఉండు అంటూ కాళ్ళ మీద పడ్డానండి. అయినా నన్ను కాలుతోనే తోసిందండి. డబ్బు నగలు తీసుకుపోయిందండి అంటూ లల్లి రఘుతో ఏడుస్తూ చెప్పాను. అప్పుడు రఘు ఎలలేని కోపంతో ఇలా అనసాగాను. నేను వచ్చు వరకు ఉండి నన్ను ధనము డబ్బు కాదు నీ ప్రాణాలు ఈ అన్నయ్య అంటే అప్పుడే ఆలోచన చేయకుండా ఇచ్చేవాణ్ణి అన్నాడు రఘు. ఇప్పుడు మాత్రం నా చెల్లిని చంపంది వదలను అంటూ కత్తులు నూరి పట్టుకొని చెల్లిని చంపుటకు బయలుదేరాను రఘు. ఇంటి నుండి కోపంతో అప్పుడే బయలుదేరాను రఘు. అప్పుడు సాయంత్రం అవుతుండెను. అయినా ఏమీ చూడకుండా బయలుదేరిపోయాను. సగం దూరం వచ్చి వరకు ప్రొద్దుగూకాను. ఒక ఊరిలో ఆ ఊరిలో రఘుకు బంధుమిత్రులు ఎవ్వరూ లేకుండెను. ఇప్పుడు ఎలా పోయేది అంటూ ఆలోచించెను రఘు. ఊరు కడపట ఒక శివమందిరం ఉండెను. అక్కడే ఒక బావి కూడా ఉండెను. ఆ బావి చూసిన రఘు బావిలోని నీళ్లు తీసి కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ నీళ్లు తీసి కడుపు నిండా త్రాగాను రఘు. నీళ్లు త్రాగిన తర్వాత కూసేపు ఆలోచించి ఈ మందిరంలోనే పడుకుంటాను అనుకొని అక్కడే ఆగిపోయాను రఘు. ఆ శివమందిరంలోని చాప వేసుకుని పడుకునేను రఘు. కొత్త జాగాలో పడుకునటంతో నిద్ర పడతలేదు. అలానే కనులు మూసుకొని దొర్లుతూ ఉండెను రఘు. ఊళ్ళో జనం ప్రతి ఇంటికి దీపాలు ఆర్పి పండుకుంటారు. మందిరంలోని దీపం మాత్రం వెలుగుతూనే ఉంటుంది. ఊళ్ళోని అన్ని ఇళ్ళ దీపాలు ఆర్పిన తర్వాత మందిరంలోనే పోతాయి అంట. అలా మందిరంలో జమ అయిన దీపాలు ఇంకా వచ్చే దీపాలను ఫలానా దీపాలు ఎందుకు రాలేదు అని ఈ స్వామి దీపం అడుగుతుంది. అప్పుడే సునకరి ఇంటి దీపం వచ్చింది. అవును, నువ్వు ఎందుకు ఆలస్యంగా వచ్చావు అంటూ అడిగింది స్వామి దీపం. సునకరి దీపం ఇలా చెప్పింది. నేను ఆలస్యం ఎందుకు అయిందంటే ఊళ్ళో త్రాగుబోతు కప్ప కళ్ళు త్రాగి గొడవ చేయుచుండిరి. వాళ్ళని పటేల్ వారి ఇంటికి తీసుకుపోయి పటేల్కు అప్పగించి వస్తుండగా సర్పంచ్ ఇంట్లో సర్పంచ్ కూతురు డెలివరీ అవుతుండెను. అక్కడ అమ్మలక్కలు జమ అయి ఉండిరి. నేను కూడా అక్కడే
ముచ్చట ముచ్చట ఆడుకుంటూ అక్కడే ఉంటిని అని స్వామి దీపానికి సున్కరి దీపం చెప్పెను. అందుకని సమయం ఇంతసేపు అయింది. అలా అయితే ఏమైనా కొత్త ముచ్చట? అవును, కొత్త ముచ్చటే ఉంది, చెప్పుతా అంటూ చెప్పసాగెను సున్కరి దీపం.